రాకముందు సూర్యుడు తేజోహీనుడైపోయి మండిపోతున్నాడు. చూసారు ఎలా మండిపోతున్నాడో. దీపం అట ఆరిపోయే ముందు మండిపోద్దట. దీపం ఆరిపోయే ముందు వెలుగు విరజమ్ముతుంటుంది. ఈరోజు అనుభవిస్తున్న పరిస్థితి, రగిలిపోతున్న మండే సూర్యుని నుండి వచ్చే కిరణాలు ధ్రువ ప్రాంతాల్లో ఉన్న మంచు పర్వతాలను కరిగిస్తుంటే, నేల వేడెక్కి నిస్సారమై మంటలతో మండిపోతుంటే, భూమి లోపల అగ్నిపర్వతాల నుంచి మంటలు ఆకాశంపై ఎగజిమ్ముతుంటే, సూర్యగోళం మండిపోతుంది. శాంపుల్స్ మీరు చూస్తున్నారు న్యూస్లో. అంటే యెహోవా దినము, గొర్రెపిల్ల యొక్క దినము, యేసుక్రీస్తు దినము విశ్వం మీదకి ఆసన్నం అవుతున్నాయి. నరుడున్న ఈ నేలను కబలించటానికి సిద్ధపడుతున్నాయి. చంద్రుడు రక్తవర్ణంగా మారిపోతాడు. మీరు నివసించే చోటును కూల్చుకుంటున్నారు. మీరు మీ వెలుగును ఆర్పుకుంటున్నారు. మీ బ్రతుకును చీకటి చేసుకుంటున్నారు. మీరు చేస్తున్న స్వార్థపూరిత మత ఛాందస్సవాదుల పిచ్చి ఆలోచనలతో మీరు ఏకీభవించి భారతావనిని మృత్యువులోనికి నడుతున్నారు. వద్దు, తప్పు చేస్తున్నారు. ఎవరో ఈ భవిష్యత్తు మీకు చెప్పలేదు. ఎవ్వరూ ఈ భవిష్యత్తు మీకు చెప్పలేరు. చెబుతున్నాను, జాగ్రత్త. చివరి దినాలు ఇవి. పట్టపగల నరి రోడ్ల మీద చంపుకుంటున్నారు. మనుషులందరి మధ్య కోడిని కోసినట్టు మనుషులు కోస్తున్నారు. ఏంటి, వాట్ డేంజరస్ సిచ్యుయేషన్ ఇన్ అవర్ ఇండియా. జెఫన్యా 1:14 జెఫన్యా 1:14 యెహోవా మహాదినము సమీపమాయెను. యెహోవా దినము, దేవుని దినము సమీపమై అతి శీఘ్రముగా మానవాళ్ళ మీదకి వచ్చేస్తుందట. అది ఇప్పటికైనా ఆలకించండి. తండ్రి అయిన దేవుని దినము మీ మీదికి వచ్చుచున్నది. పరాక్రమశాలులు మహారోదనము ఏడుస్తారట వాళ్ళు. అయ్యో అని. పరాక్రమవంతులే. అమెరికా ఏడుస్తుంది, రష్యా ఏడుస్తుంది, జర్మనీ ఏడుస్తుంది, ఇంగ్లాండ్ ఏడుస్తుంది, అగ్రరాజ్యాలు ఏడుస్తాయి. పరాక్రమశాలులు వాళ్ళే ఏడిస్తే భారతదేశమా నువ్వేం చేస్తావు? నీ రోదన వినబడదు, కానీ తప్పు చేస్తున్నావు. సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళ జాలినవాడు ఎవడు అంటున్నాడు. దేవుడు అడుగుతున్నాడు మిమ్మల్ని, నువ్వు తట్టుకోగలవా? నేను వస్తే అని అడుగుతున్నాడు మనిషిని. నేను వస్తే నువ్వు తట్టుకోగలవా? ఎజ్రా 9:15 ప్రవక్త అయిన ఎజ్రా రాసిన పుస్తకం, గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు నన్ను పిలుచుకున్నవాడా, ఒకనాడు నీవు నీతివంతుడు అయ్యా, నువ్వు అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము మిగిలాం, కొంతమందిమైనా మిగిలాం. చిత్తగించు తండ్రి, మేము మీ సన్నిధిలో అపరాధులము. నిలుచుటకు, నీ సన్నిధిని నిలవడానికి
అర్హులము కామని ప్రార్థన చేసిరి. ఎవరు తాళజాలగలరు ఆయన కోపానికి? ఇశ్రాయేలీలు సర్వనాశనం అయిపోయారు చరిత్రలో. మీకు సాక్ష్యం కదా ఇది. దేవునిపై తిరుగుబాటు చేసిన దేవుని పిల్లలని చెప్పుకున్న ఇశ్రాయేలీలే సర్వనాశనం అయిపోయారు చరిత్రలో. నీ దినానికి మేము తాళలేము. కీర్తనల గ్రంథము 76 అధ్యాయం 7వ వచనం. కీర్తనల గ్రంథము 76 అధ్యాయం 7వ వచనం. నీవే భయంకరుడు అయ్యా, నీకంటే భయంకరుడు ప్రపంచంలో ఎవరున్నారు? నీవు కోపపడితే తండ్రి నీ సన్నిధిని నిలువగలవాడు ఎవడున్నాడు? ఈవేళ నీకు వచ్చిందా నాయన? పోపును అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇద్దరు నిలబడిన ఆ క్లిప్ పంపించాను. నీకు వచ్చిందా మహేంద్ర? లేటుగా పంపించిన క్లిప్ అది. పోపును ట్రంప్ను వచ్చిందా? రాలేదా? ఓకే, రేపు చెప్పుకుందాం, రేపు చూపిద్దాం. అగ్రరాజ్యాలు తట్టుకోలేవు దీన్ని. ఎందుకు? ట్రంప్ వెనక్కి వెళ్ళాడు. మండిపోద్ది అనుకున్నారు, ప్రపంచం అంతా మండిపోతుంది అనుకున్నారు. ఏమంటున్నాడు ఆయన ప్రవక్త? నీవే భయంకరుడవు. నీవు కోపపడితే తండ్రి, లోకాన్ని కలుగజేసిన తండ్రి, జంతువులను కలుగజేసిన తండ్రి, మానవ ఆహారానికి వాళ్ళ బ్రతుకు నిమిత్తం ఏర్పాటు చేసిన ఓ దేవుడా, నీకు ఎవడైనా విరోధం అయితే, నీ చట్టాన్ని దేశంలో ఏ చట్టమైనా వ్యతిరేకిస్తే నీ సన్నిధిని నిలువగలవాడు ఎవడు? దేవుడు అంటే చాలామంది చాలా ఈజీగా తీసుకుంటున్నారండి. దేవుణ్ణి చాలా ఈజీగా తీసుకుంటున్నారు. నహోము 1వ అధ్యాయం 6వ వచనం. నహూము 1వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఉగ్రతను సహింపగలవాడు ఎవడున్నాడు ఈ భూమి మీద? ఆయన కోపంకి వచ్చిందంటే ఆ కోపం ఎదుట నిలవగలవాడెవడు? ఆయన కోపం అగ్నివలే కరిగిపోయిన నేల, అగ్ని పర్వతాల్లో ఆకాశానికి ఎగిసి కొండల మీద పారుతున్న లావా ఎర్రగా సముద్రంలోనికి వెళ్ళిపోతూ కూడా ఎరుపుగా కనబడుతుంది. అగ్ని పర్వతాల నుండి వచ్చిన లావా ఆకాశవంతెత్తున ఎగురుతుంది. అది అలా కొండ నుంచి కారిపోయి సముద్రాల్లోకి దిగుతుంది. అది దిగుతున్నప్పుడు సముద్రంలో కూడా నీళ్లల్లో ఎర్రగా మండుతున్నట్టు కనబడింది. ఆ క్లిప్పు నా దగ్గరే ఉంది. దేవుని కోపం ఏమనుకుంటున్నావు? అది దేవుని కోపం. మళ్ళా చదవమ్మా. ఆయన కోపము అగ్నివలే పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలైపోతాయి. మత ఛాందస్సవాదులారా, ఎందుకర్రా ఈ ప్రపంచాన్ని పాడు చేస్తున్నారు? ఉగ్రవాదులారా, ఎందుకర్రా దేవునికి కోపం రప్పిస్తున్నారు? ఫ్యాక్షనిస్టులారా, ఎందుకర్రా నడి రోడ్ల మీద మనుషులను కత్తులతో చంపుతున్నారు? చాలా తప్పు చేస్తున్నారు. తండ్రి కోపం రగులుతుంది. నిన్ను విడిచిపెట్టడు.
చట్టానికి నీవు దొరకకపోయినా, సమాజం నిన్ను ఏమీ చెయ్యకపోయినా, నీకంటూ జన్మనిచ్చి తండ్రిలో నుంచి